నా పేరు సుమన్ అన్న, జూనియర్ లెక్చరర్ అభ్యర్థిని. అయితే మేము కూడా ఎగ్జామ్ రాయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది నోటిఫికేషను. ఇప్పటికీ కూడా మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పటికీ కూడా మాకు అపాయింట్మెంట్ రావడం లేదు. ప్రభుత్వం వచ్చింది, నిరుద్యోగ ప్రభుత్వం. ఎల్బీ షేర్లో చాలా అపాయింట్మెంట్లు ఇచ్చారు, కానీ మా అపాయింట్మెంట్ మాత్రం ఇప్పటికీ పెండింగ్లోనే ఉన్నాయి. డిఎస్సి మొన్న 50 రోజుల్లోనే పూర్తి చేశారు. గ్రూప్ 4 కనీసం సెలక్షన్ లిస్టు రాలేదు, కానీ ఈ యొక్క ప్రజా విజయోత్సవంలో భాగంగా ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కాబట్టి మేమేమంటున్నామంటే మాకు కూడా ప్రజా విజయోత్సవంలో భాగంగా అపాయింట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సో దీనివల్ల ఎందుకంటే ముఖ్యంగా ఇంటర్ విద్య అనేది ఫ్యాకల్టీ లేక గెస్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ లెక్చరర్తో పని చేపిస్తున్నారు. సో వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్ సమీపిస్తున్నాయి, సరైన సిలబస్ పూర్తి కావడం లేదు. సో తప్పకుండా మాకు కూడా, ఎందుకంటే మేము అందరం కూడా సెలక్షన్ లిస్ట్లో ఉన్నాం కాబట్టి మేము అటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళలేక ఇటు ఈ జాబ్ కన్ఫర్మ్ కాక అపాయింట్మెంట్ రాక చాలా మానసిక వేదనతో ఉన్నాము. కాబట్టి మాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే దానికోసం మేము అందరం మినిస్టర్లందరికీ కలిసినాం. సీతక్క ఆల్ క్యాబినెట్ మినిస్టర్ కలిసినాము, సరదా ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేమనందరిని కలిసినాము. ఒక ముఖ్యమంత్రి గారు మాత్రమే కలవలేదు. ప్రస్తుతానికి ఈ యొక్క విద్యాశాఖకు మంత్రి గారు లేరు, కాబట్టి ఈ యొక్క అపాయింట్మెంట్ డిలే అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అధికారులను సంప్రదిస్తే మాకేం సంబంధం లేదంటున్నారు. మా ముఖ్యమంత్రి గారిని కలుద్దామంటేనేమో ఆ శాఖ ఆయన దగ్గర ఉంది, యాక్సెస్ లేదు. కాబట్టి ఈ అభ్యర్థులు 1392 మంది ఆందోళనతో ఉన్నారు. వాళ్ళు నిన్న ప్రజాభవన్లో కూడా నిరసన తెలియజేశారు. ఈ యొక్క నిరసన అనేది తీవ్ర రూపం దాల్చక ముందే ప్రభుత్వం ఈ ప్రజా విజయోత్సవంలో భాగంగా, ఎందుకంటే నిరుద్యోగ ప్రభుత్వము అపాయింట్మెంట్ అందరికీ ఇస్తుంది కాబట్టి మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మాది మెదక్ డిస్టిక్ మనరాజ్ మండల్, విలేజ్ జీడిపల్లి. అది ల్యాండ్ ఉంది, ల్యాండ్ సమస్య గురించి వచ్చినాను. ఇంతకుముందు ఆర్డీఓ కలెక్టర్ ఎంఆర్ఓ అన్ని దగ్గర తిరిగినాను, పట్టించుకోవట్లేదు. అయితే మాకు పొలం ఉంది, ఆ పొలానికి ఒక కట్టుగాలో ఉంది, గవర్నమెంట్ బఫర్ జోన్ ఉంది. ఆ బఫర్ జోన్ కంపెనీ వాళ్ళు ఆక్రమించేసారు. ఆర్డీఓ కంప్లైంట్ పెడితే ఎంఆర్ఓ కంప్లైంట్ పెడితే సరే బాబు చూస్తాం బాబు అంటారు. అది అని చెప్పేసి వాళ్ళు వస్తామంటారు, వస్తలేరు. ఇక మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు 6 సంవత్సరాలు ఎత్తారు కాబట్టి 2018 నుంచి ఇప్పటిదాకా తిరుగుతూనే ఉన్నాం. ఆర్డీఓ కలెక్టర్ రామని తిరుగుతూనే ఉన్నాము, ఏం పట్టించుకోవట్లేదు. బఫర్ జోన్ గవర్నమెంట్ బఫర్ జోన్ పోయి వాళ్ళు అధికారులు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి లెవెల్ నుంచి వాళ్ళ అధికారం ఎట్లా ఉందనేది మనకు ఆటోమేటిక్గా ఈ లైన్ అంతా చూస్తుంటే అర్థమవుతుంది. నా పేరు అశోక్. ప్రతాప్ సింగారంలో మా ప్లాట్లు ఉన్నాయి. ఆ ప్లాట్ల గురించి మేము వచ్చి మెమరాండం ఇచ్చినాం సార్కి. ఇస్తే ఆ సార్ ఏమన్నా అంటే కలెక్టర్ ఆఫీస్ పోండి అని చెప్పినాడు. అయితే మేము 89లో మేము ప్లాట్లు తీసుకున్నాము. అయితే 25 ఎకరాలు, అది 25 ఎకరాలు అంటే ఇప్పుడు 19 ఎకరాలు మాకు వచ్చింది. 6 ఎకరాల 17 గుంటలు వాళ్ళు ఆక్టిఫై చేసిండ్రు, వాళ్ళ నాన్నలు మాకు అమ్మిండ్రు. అయితే వీళ్ళు కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారంటే మా ప్లాట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టి చేసిండ్రు ప్రతాప్ సింగారంలో. అది దాని గురించి మంత్రికి మెమరాండం ఇచ్చాము. మెమరాండం ఇస్తే కలెక్టర్ ఆఫీస్ పోవని చెప్పాడు. కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ 2 రోజుల తర్వాత కలెక్టర్ ఆఫీస్ పోతాడు. 1 ఇయర్ రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ఏం చెప్తారు? చాలా బాగుందండి, పర్వాలేదు. ఇంతకుముందు దానికంటే పథకాలు కూడా బాగున్నాయి. అంటే ఇది ఒకటి ఏంటంటే అందరికి కూడా చెందట్లేదు, కొంతమందికే చెందుతున్నాయి. అది ఒకటి చేస్తే బాగుంటుంది, అందరికీ వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది. శాంతి భద్రతలు మంచిగానే ఉన్నాయి, పర్వాలేదు. గొడవలు అంటే ఎవరున్నా కానీ కూడా కొంచెం అన్నీ కవరింగ్ చేయలేరు కదా, అట్లా కొంచెం కవరింగ్ చేస్తారు. ప్రతి మనిషి అంటే ఉండి కవరింగ్ చేయలేరు కదా, ఎవరే కానీ. శాంతి భద్రత అంటే పోలీసు ప్రతి వ్యక్తి అంటే ఉండి చేయలేడు కదా. అందుకని ఇప్పుడు మనలో కూడా కొంచెం చైతన్యం రావాలి. అది. థ్యాంక్ యూ. అలాంటి ల్యాండ్ కబ్జా అయింది, 1 ఇయర్ నుంచి మొరబెట్టుకుంటున్నారు రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మాది కబ్జా చేసినాడు 2004లో. అప్పటి నుంచి మా ల్యాండ్ అన్ని క్లియర్ ఉన్నాయి, అన్ని కేసులు ఏంలో ఆయన కూడా దౌర్జన్యం, పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు, ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తున్నారు. మాలాంటి నిరుపేదలు, మా మధ్యతరగతి స్థలాలు కబ్జా చేసుకొని మా రేవంత్ రెడ్డికి మొరం పెడుతున్నాం. ఏం చేస్తున్నాం సార్? ఇంతవరకు ఉలుకులేదు పలుకులేదు. ఎన్నిసార్లు ప్రజా దర్బార్కి ఇచ్చాము, ఇక్కడికి ఇచ్చాము, ఏం లేదు ఇంతవరకు. ఏదో అప్లికేషన్ ఇస్తాం, మీ అప్లికేషన్ తీసుకున్నాం అని మెసేజ్ వస్తుంది, దాని మించింది ఏం లేదు. అది వచ్చినాటికి మేము అప్పుడు హ్యాపీ ఉంటాం, అంతవరకు హ్యాపీ లేము. అది సార్. నా పేరు చారి అండి. నేను వచ్చింది వంపగూడ కాప్రా, మన కుషాగూడ దగ్గర. మా ప్లాట్లు అండి 706 ప్లాట్లు. 2004లో ప్రేమ్ సార్ వచ్చాడు,
వచ్చి 150 ప్లాట్లు బెదిరించి న్యాయన భయానం చేసేసి 150 ప్లాట్లు కొన్నాడు. అంతా అక్కడే మన సిటీలోనే కుషాగూడ అంటే సిటీ కదా. 150 కొన్నాడు, మిగతా 550 నాకే అమ్మాలా, లేకపోతే మీ ప్లాట్లు మీకు దక్కవు అని దౌర్జన్యం చేస్తున్నాడు. అక్కడ అంత గుండాలు పెడతాడు, కట్టెలు పట్టుకొని వచ్చి మేము పోయే వరకు మమ్మల్ని కొడతా ఉన్నారు. అది సంగతి. గుండాలు, ప్రతిదీ గుండాలు, చాలామంది ఉంటారు గుండాలు. ఇప్పుడు మాకు న్యాయం జరిగితే రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేసినారు, న్యాయంగా పాలన చేస్తారు. అందరూ పార్టీ ఎమ్మెల్యేకి ఒక రూలు, మామూలు సామాన్య ప్రజలు ఒక రూల్ అంటే కాదు కదా సార్. వాళ్ళు ఆయన సేవ్ చేయవద్దు కదా, మాలాంటి వాళ్ళని చూసి సేవ్ చేస్తేనే కదా మీ రాజు పరిపాలిస్తుంటే మాకు కూడా న్యాయం జరగాల. మీరు అంటే ప్రజావానికి ఇప్పుడే వచ్చారా? స్టార్టింగ్ నుంచి వచ్చాను. మరి కనీసం మీరు చెప్పిన సమస్యకి ఏమన్నా పరిష్కారం ఒకటే పరిష్కారం, మాకు మెసేజ్ వస్తుంది, మీ అప్లికేషన్ రిసీవ్డ్, మేము ఒక ఫాలో అవుతాము, కన్సర్న్ పర్సన్ పంపించామంటారు. దాని మించి ఫోన్ చేయడు, మాకు పిలుపు రాదు. కలిసాము, ఎన్నోసార్లు కలిసాము, సేమ్ అదే స్టోరీ. మీరు చూస్తున్నాము, మీ ప్రాబ్లం మాకు తెలుసు, అందరూ తెలుసు. అంతే. ఏంటంటే రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్యే ప్రేమ్ సార్ మంచిర్యాల ఎమ్మెల్యే, అది సంగతి. మాకు న్యాయం జరిగినప్పుడు మాకు రేవంత్ రెడ్డి మీద హ్యాపీ ఉంటాం మేము, అది సంగతి. నెల 26 తారీఖు ఇచ్చినాము, ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. మాకు ఫోన్కు మెసేజ్ వస్తుంది అన్నారు, మెసేజ్ వచ్చింది కూడా ఇంతవరకు ఏ జవాబు. భూమిదే ఇది కూడా, ధరణి పేరు మీద ఎక్కించుకురు, పాలేలు ఎక్కించుకురు, మమ్మల్ని ఆగం పట్టిస్తురు. ఓ 3 నంబర్లు రాలా మా పేరు మీద భూమి మొత్తం 2014లో దొంగతన కాసులో ఇచ్చి మా పెద్ద మనుషులు లేనిది చూసి ఆయనతో నేను ఏటో బతకపోయినందుకు ఆయనతో ఆగం పట్టించారు. అప్పటి నుంచి తిరిగి వస్తున్నా. ఏందన్నా పెట్టే ఇప్పుడు సంవత్సరం దగ్గరికి వస్తుంది, సంవత్సరం దగ్గరికి వస్తుందన్న. సంవత్సరం దగ్గరికి వచ్చినప్పటికీ మరి ఇది ఫోన్కి అయితే మెసేజ్ వచ్చింది, అధికారుల దగ్గరికి పోతే ఏం సపోర్ట్ లేదు. మరి ఏం చేస్తాం ఇంకా. ఆదిలాబాద్ మావాల మండల్ మాకు కాటన్ మార్కెట్ చైర్మన్ అందరూ చేసిండ్రు, అన్ని వర్గాలు చేసినాయి. మా వర్గంకి ఇప్పటిదాకా రాలే. మేము 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్ ఉన్ననాడు కాంగ్రెస్లో ఉన్నాం, కాంగ్రెస్ లేనాడు కాంగ్రెస్లో ఉన్నాం. రాజశేఖర రెడ్డి తీరు రేవంత్ రెడ్డి వచ్చినట్టే మాకెంతో ప్రేమ అయింది. మాకు ఉన్న లోకల్ లీడర్లు మాకు మార్కెట్ చైర్మన్ కావాలంటే ఇప్పటిదాకా మమ్మల్ని సతాస్తున్నారు. హైదరాబాద్ 4 సార్లు వచ్చినాం, బట్టి విక్రమార్కకి ఇచ్చినాం, తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చినాం, పొంగుటేడు శ్రీనివాసరెడ్డికి ఇచ్చినాం, సీతక్కకి ఇచ్చినాం, ఎడమ బొజ్జుకి ఇచ్చినాం, వినోద్కు వెంకటస్వామి కొడుకు వినోద్కు కూడా ఇచ్చినాం. మమ్మల్ని మాకు మార్కెట్ చైర్మన్ కావాలా, మాకు బట్టి విక్రమార్క పోయి ఇట్లా సెక్రటరీ గార్డెన్లో కాళ్ళు పట్టుకున్నా, నేను చెప్తా రాసిస్తానన్నాడు. మహేష్ గౌడ్కి కూడా 10 సార్లు ఇచ్చినాం, ఫోన్ చేసి మాట్లాడినాం, మీకే ఇస్తా బిడ్డ అంటున్నాడు. ఇప్పుడు మార్కెట్ చాలా 1 నెల అయింది. వీళ్ళందరూ కక్ష కట్టి నాకు దళితుడికి ఇవ్వాలన్నట్టు. నేను కాంగ్రెస్లో 40 సంవత్సరాలు నా జీవితం కథమైంది కదా. మా ఇల్లే కుటుంబం, మా అమ్మ కడుపులోకి వెళ్ళి ఉండే కడికి వెళ్ళే కాంగ్రెస్. మాకు మార్కెట్ చైర్మన్ అడిగితే వీళ్ళందరూ కక్ష కట్టిళ్ళు. మాకు రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సార్, బట్టి విక్రమార్కాలు దయదాల్చి నాకు దర్శనాల సంటికి మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే నేను ఒక ఎమ్మెల్యే కొడుకు తీరు. నేను ఇప్పుడు మార్కెట్ చైర్మన్ ఇవ్వకపోతే 40-55 సంవత్సరాలు కాంగ్రెస్కు నమస్తే చేసి మా పని మేము చేసుకొని కాంగ్రెస్కి వెళ్ళి మాకు మార్కెట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతాం. నా పేరు వేణు అండి. నేను వరంగల్ నుండి రావడం జరిగింది. నేను జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది. సెలెక్ట్ అయినా కూడా మాకు అందరికీ కూడా ఇక్కడ 1392 మంది రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ అయినప్పటికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇప్పటివరకు రాలేదు. రాని కారణంగానే మేము గత 4 రోజులుగా గవర్నమెంట్లోని బాధ్యులు ఎవరైతే ఉన్నారో మా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందరి చుట్టూ తిరుగుతూ మేము వినతి పత్రాలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు దసరా ముందే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తామని చెప్పడం జరిగింది, అప్పటికీ కూడా రాలేదు. ఆ తర్వాత దివ్వాలి అన్నారు, ఆ తర్వాత సీఎం గారి జన్మదినం సందర్భంగా ఇస్తామని అన్నారు. ఈ విధంగా డేట్స్, వాళ్ళు ఇచ్చిన డేట్స్ అన్నీ దాటిపోతున్నాయి, కానీ మాకు ఎటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్కి సంబంధించిన సమాచారం ఎటువంటిది కూడా మాకు ఇక్కడ కూడా లభించట్లేదు. కావున మేము మంత్రులతో పాటు, అధికారులతో పాటు ప్రజాభవన్లో ట్యూస్డే రోజు, ఫ్రైడే రోజు మేము ఇస్తూనే ఉన్నాము. చిన్నారెడ్డి గారిని 2 సార్లు కలవడం జరిగింది. ఇప్పటికీ వారు ఫోన్ చేస్తున్నారు టీఎస్పీఎస్సీ చైర్మన్ గారికి, మేము స్టాఫ్ లేని కారణంగా కొంచెం వర్క్ ప్రెజర్లో ఉన్నాము, అది ఇది అని చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు, కానీ మా పని అయితే కావట్లేదు. మేము ఈరోజు ఇక్కడ మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఇది కలవడం 4వ సారి. ఇప్పుడు మాత్రం చైర్మన్ సార్ గారికి లెటర్ ఎండర్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. మేము చూస్తున్నాం, అక్కడికి వెళ్ళి లెటర్ తీసుకొని వెళ్ళి మా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పటిలోగా అవుతాయి అన్న విషయాన్ని మేము అక్కడ తెలుసుకోవాలని అనుకుంటున్నామని. దుమ్మగూడ మండలం, ఉప్పుగురు రాజు. మా అన్నదమ్ములు 4 నన్ను కత్తులు పట్టుకొని వచ్చి నరికేసేస్తే నన్ను మా నాన్న 2 ఎకరాల భూమిని దున్నుకొని నన్ను చేలోకి రానివ్వటం లేదు.
ఏ రోజుకి నీ భూమిని చేయి, నేను ఎక్కడ కనపడితే అక్కడ నరికేస్తానండి, నన్ను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. నేను మొన్న ఒకటి బస్సు యాక్సిడెంట్ చనిపోయి బతికాను. భర్త లేని పిల్లల్ని ముగ్గురిని పెంచుకుంటున్నా. నేను కష్టాలు పడి చెయ్యి కూడా పోయింది సార్, చెయ్యి కూడా లేదు నాకు. అలాంటి పరిస్థితుల్లో వికలాంగన అయిపోయాను నేను. చెయ్యి పోయింది, పని చేయలేకపోతున్నా. భూమి నా తండ్రి ఇచ్చిన భూమి, నా అమ్మ కూడా రాసింది కూడా ఇది పేక్ అని వాళ్ళు నన్ను నరకటానికి వచ్చి భూమి దున్నేసుకున్నారు. చేనికి వెళ్ళి కూడా వెళ్ళట్లేదు. నన్ను అన్యాయం చేశారు. ఈ పిల్లగాళ్ళని పెంచుకోలేకపోతే నేను ముసలామని నేను బతకలేకపోతే నా భూమి నాకు ఇప్పించండి, అంతే చాలు. మంత్రి గారు చెప్పి ఇప్పిస్తా, కలెక్టర్ గారికి రాస్తున్నా, ఇక ఆర్థిక సాయం కూడా నీకు ఇస్తున్న ఛార్జీలు కలెక్టర్ గారి దగ్గర నీకు ఎంక్వైరీ పెడతారు, నువ్వు వెళ్ళి అక్కడ చెప్పు నేను పంపించానని చెప్పమన్నారు. అది జరిగింది. మీర్పేట మాది, టీకేఆర్ కాలేజీ దగ్గర ఉంటాను. పెంద్యాల నరసింహ ఒకటే మా ఇంట్లో ఉండి పండుకొని 2 ఏసీలు పెట్టించి, కరెంటు పోతే ఓ డబ్బా పెట్టించి, బాత్రూమ్లు అన్నీ చేపలు డిజైన్ వేయించి నా ఇల్లు తీసుకుపోయి మా బిడ్డ పేరు మీద పెట్టి బయటికి పోయి ఫోన్ చేసి కొట్టు చంపు నీకు కేసు ఉండదని చెప్పి నన్ను నాగం చేసిండు. పెంద్యాల నరసింహ రాకపోతే నా ఇల్లు పోకపోవు, నా బతుకు పోకపోవు. ఇప్పుడు ఏమంటుండు, నేను మెంటల్ దాన్ని అంటుండు, నేను పిచ్చిదాన్ని అంటుండు. మీడియా వాళ్ళకి ఏం చెప్పినా ఏం విననిస్తలేడు, అంత అబద్ధం అని చెప్తుండు. ఒక లీడరు, ఒక పెద్ద మనిషి ఈ ముస్లాంకు చేయడం ఇంత అన్యాయమా? న్యాయం అన్నదే దొరకదా నాకు? నేను ఇప్పుడు ఎట్లా బతకాలి? ఇల్లు లేదు, డబల్ ఫ్లోర్ ఇల్లు. బిడ్డ పేరు మీద ఎందుకు రాసిచ్చినావు? బిడ్డను ఉంచుకోబట్టే రాసిచ్చినావు. 5-6 మంది దగ్గర కూడా నువ్వు పైసలు తీసుకున్నావు. కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పించిండు. 9 ఏళ్ళ బిడ్డ ఉండగా జైలున్నోని తెచ్చి యాదగిరిగుట్టలో పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మి ఇప్పించిండు. ఈ బీజేపీ లీడర్ చేయబట్టి నన్ను పొట్ట మీద దొక్కిర్రు. నా నరాలు గడ్డగట్టినాయి, నా 4 బొక్కలు జరిగిపోయినాయి, నా ఏళ్ళు ఇరిగిపోయినాయి. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉండనియక సంవత్సరం అయింది. నేను ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి, ఎక్కడ దీన్ని బతకాలి చెప్పండి. బీజేపీ లీడరు పెంద్యాల నరసింహ సాకలోడు. చెప్పాను, మంత్రి గారికి చెప్పాను, చూస్తానన్నాడు. ఫోన్ చేస్తే నాదేం తప్పులేదు, ఆమె ఇల్లు బిడ్డకి ఇచ్చిన అంటే చచ్చిపోయినాక ఇవ్వాలి కానీ బతికుండంగా ఇవ్వడం ఇది ఎంతవరకు? మీరందరూ కనుక్కొని నాకు న్యాయం జరిగేలాగా చూడండి. నాకు ఒక ఫ్లోర్ అన్ని ఇవ్వాలి. 5 లక్షలు ఇస్తా అని పోలీసు వాళ్ళ ముందర ఒప్పుకుండు. 5 లక్షలు ఇవ్వలే. మీడియా వస్తే వాళ్ళ పొట్టలో తలకాయ పెట్టి 2 కాళ్ళు మొక్కిండు, తెల్లారి వరకు బదలాయించిండు. ఇది ఎక్కడి అన్యాయం? మీర్పేట నరసింహ లేకుంటే నాకు ఏమీ కాకపోవు. నా ఇల్లు నాకుండు, నా బతుకు నాకుండు. బజాజ్లో పనిచేసి ఆంధ్రా బ్యాంకులో లోన్ తీసి 2 ఫ్లోర్లు కట్టిన. నాకు బజాజ్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అది దాంతో కట్టిన. ఎప్పుడు 91లో కట్టిన. ఆ ఇల్లు 2001లో కరోనా ఇంజెక్షన్ ఇప్పించిండు. మా చిన్న బిడ్డకు 10 లక్షలు నువ్వు మాట్లాడకు, మీ అమ్మ దంటకు రాకని బ్లూ కలర్ సంచిలు వేసి ఇచ్చిండు. ఆమె రావట్లేదు. నాకైతే ఏమీ లేదు. ఇప్పుడు నేను ఎట్లా బతకాలి? ముసలామెను. కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి, 68 ఏళ్ళు అయినాయి. నువ్వు జాగరాదు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయినా కూడా నేను కేసు లేకుండా చేసుకుంటా, అంత శక్తి నాకు ఉంది అంటుండు. అందరికీ పిచ్చో అని చెప్తుండు, మెంటల్ ఆగమైందని చెప్తుండు. ఎవరు మెంటల్ వాళ్ళు? వచ్చి రాముడిని కొట్టమాను, నేను కూడా కొడతాను. నిలువున స్నానం చేసి ఆయన రాకపోతే నాకు ఏ దోకా కాకపోవు సార్. 50 లక్షల ఇల్లు బిడ్డ పేరు మీద రాసిండు ఇవాళ. అది తప్పు కాదా? పోసారు 1 గంట అయింది, పోసారు 1 గంట అయిందంటే పోనే లేదు బీజేపీ లీడర్. నేను ఎక్కడ పని చేస్తే అక్కడికి వచ్చిండు. నీ బిడ్డకి ఇల్లు ఇప్పియాలన్నా వద్దా? నీ దిల్సుఖ్ నగర్లో పని చేస్తే సాగ తోటలకు వచ్చిండు. నీ బిడ్డకి ఇల్లు ఇప్పియాలన్నా వద్దా అంటే ఏమో ఒక లీడర్ కదా, బోర్డర్ గవర్నమెంట్ ఇల్లు ఉంటాయి ఇప్పిస్తాడేమో అనుకున్నా సార్. కానీ నా ఇల్లే తీసి డాక్టర్ కనుక తొడమాంసం తీసి గుండెకేసినట్టు నా ఇల్లే పిల్లకి గిఫ్ట్ ఇచ్చి నీ బిడ్డకి ఇచ్చిండే పో, ఏం చేస్తావు మెంటల్ దానా అంటుండు. ఇప్పుడు నేను 68 ఏళ్ళలో నేను ఎట్లా బతకాలి? నేనేం చేసుకొని బతకాలి? మీరే న్యాయం చేయండి. పెద్దవాళ్ళు ఎవరున్నా న్యాయం చేయండి. ఆయన మాట మాత్రం నమ్మకండి. నేను ఇంటికి పోయి వాళ్ళ భార్యకు కూడా చెప్పాను, నువ్వు మీర్పేటలో ఎట్లుంటావు, నేను చాక్తోని వడుస్తా, నువ్వు పెట్రోల్ పోసుకొని మండినా నేను కేసు లేకుండా నేను చేసుకుంటా. మీడియా వాళ్ళని రానిస్తలేడు, నన్ను ఉండనిస్తలేడు. నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఇల్లు లేదు, నేను ఎక్కడ ఉండాలి? ఒక ఫ్లోర్ ఇప్పిస్తా అన్నాడు. ఏది మరి ఒక ఫ్లోరు? 2 ఫ్లోర్లు కట్టిన. 10 లక్షలకు ఒక ఫ్లోరే తీసుకో, ఇంకో ఫ్లోర్ ఇవ్వాలి కదా అపార్ట్మెంట్ లాగా. 10 లక్షలకు 2 ఫ్లోర్లు తీసుకొని బిడ్డకి ఇస్తావా? ఆమెను చూస్తే ఈయన చాలా భయపడతాడు. 7 మంది దగ్గర పైసలు ఇప్పించిండు. అది ఏమి కిటుకుందో, ఏమి రహస్యం ఉందో గోవాకు తీసుకుపోయిండు, ఎక్కడెక్కడికో తీసుకుపోయిండు. 9 ఏళ్ళ బిడ్డ ఉండగా కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇప్పిస్తాడు?